Daily. Taste the Daily. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ ను తొలగించడంలో ప్రభుత్వ వారసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ ను మరొక చోటికి తరలించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాసెస్ ని వాళ్ళు ఇక్కడ చేయట్లేదు. వాళ్ళు ఏం చెప్పారు మనకి మన కోర్టులో, మా దగ్గర 20,000 మెట్రిక్ టన్నులు ప్రాసెస్ చేసేది ఉంది అని చెప్పారు. మేము జేఏసీ టీం వాళ్ళు అటెండ్ అయ్యాం కోర్టుకి. కానీ ఒకటే దాని మీద చూడండి, అక్కడ వెయిట్ సార్, దాని మీద చూడండి, క్యాపింగ్ మీద బండ్లు నడుస్తున్నాయా లేవా? ఫస్ట్ మీరు చూడండి, క్యాపింగ్ మీద బండ్లు నడుస్తున్నాయా లేవా? క్యాపింగ్ మీద ఫ్రెష్ మెటీరియల్ వేస్తున్నారా లేదా? చెప్పండి అందరూ. అది పద్ధతి, దాని మీద వేయకూడదు. డంపింగ్ యార్డ్ మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హైదరాబాద్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని నగరానికి నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలోని మొత్తం చెత్తను కేవలం జవహర్ నగర్ లోనే డంపింగ్ చేయడం సరికాదన్నారు. దీంతో కాలనీలోని ప్రజలు క్యాన్సర్, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని ఎంపీ ఈటెల తెలిపారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది. 1.5 కోటి జనాభాతో ఇంకొక 50 లక్షల మంది వచ్చిపోయినటువంటి ట్రాఫిక్తో 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది క్రాంతి సంస్థ. 2017 నుంచి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు జేఏసీని ఏర్పాటు చేసుకుని మా పిల్లల ఆరోగ్యం ఖరారైపోతుంది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతా ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అబార్షన్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎన్జిటికి పోతే ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ దీనికి అండగా ఉంది. ఆనాడు మా మోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులంతా కూడా ప్రజల పక్షాన ఉండి ఎన్జిటికి పోయింది. ఆర్డర్ వచ్చింది, 2017లో ఆర్డర్ వచ్చింది. అబద్ధపు సమాచారం ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఇవాళ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండు. 2021లో మళ్ళీ వచ్చింది, 2022లో మళ్ళీ వచ్చింది, 2025లో ఇప్పటికీ వచ్చింది. ఇవాళకి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించి దీన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని విస్తరించే ప్రయత్నం చేయట్లేదు. నేను స్వయంగా ఇక్కడ ఎంపీగా ఈ ప్రభుత్వానికి రాసింది, ఇంత చెత్తని ఒకే దగ్గర హ్యాండ్లింగ్ చేయడం అనేటువంటిది ఏ దేశం చేయదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గత టెక్నాలజీ కూడా ఇది లేదు. దీనికి స్ప్రెడ్ చేయమని చెప్పినాం. లేదా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేది బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని ఒక జీరో పొల్యూషన్తో, నీళ్లు పొల్యూషన్ లేకుండా, వాయు పొల్యూషన్ లేకుండా, ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఉండే పద్ధతిని అడాప్ట్ చేసుకోమని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్కలు వచ్చినాయి తప్ప ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి.